హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ క్లాస్లో మనం మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాము, యాక్సెస్ గ్రూప్స్, యాక్సెస్ రోల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని ఒకసారి బ్రీఫ్గా చెప్తారండి సార్. సో తర్వాత వచ్చేసి మనం సెక్షన్ లోపల కంట్రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈచ్ కంట్రోల్ వల్ల యూజ్ ఏంటి అనేది చెప్తాం. సో ఆల్రెడీ నాకేం అప్లికేషన్స్ లేవు కాబట్టి దీంట్లో నాకు డైరెక్ట్గా బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని వచ్చేసింది. ఇంకా ప్రీవియస్ దాంట్లో ఆ ల్యాప్టాప్లో నాకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో బిల్ట్ ఆన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలని వచ్చింది. సో ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు నేను థీమ్ కాస్మోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి నేను జస్ట్ ఇంప్లిమెంటేషన్ లేఅవుట్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లేయర్లో అప్లికేషన్ క్రియేట్ చేసుకొని ఎండ్ చూద్దాము. సెకండ్ ప్రాజెక్ట్ నుంచి ఏంటంటే ఫ్రేమ్వర్క్ లేయర్, ఇంప్లిమెంటేషన్ లేయర్ ఎలా వర్క్ అవుతాయని చూద్దాం. సో అట్ ది సేమ్ టైం నేను ఒక ఆపరేట్ రెడీ క్రియేట్ చేసుకుంటాను ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి. సో ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మనకి బై డిఫాల్ట్గా అప్డేట్ పాస్వర్డ్ ఉంటుంది. ఎందుకు సిస్టమ్ క్రియేట్ చేసింది కాబట్టి మనకి ఫస్ట్ టైం మనల్ని పాస్వర్డ్ అప్డేట్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు బై డిఫాల్ట్గా నేను లాగిన్ అవ్వగానే నాకు యాప్ స్టూడియో వచ్చింది. సో డెవలపర్ స్టూడియో రాలేదు. ఎందుకు రాలేదు? సో ఇన్ కేస్ నేను వెబ్ స్టూడియోకి వెళ్ళాలంటే ఎక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి ఆల్రెడీ చెప్పున్నాను. నాకు బై డిఫాల్ట్గా లాగిన్ అవ్వన వెంటనే నాకు డెవ్ స్టూడియోలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తే వెళ్తుంది?
సో నాకు యాప్ స్టూడియోలోకి రాకూడదు. నేను లాగిన్ అయిన వెంటనే నాకు యాప్ స్టూడియోలోకి వచ్చింది రైట్. సో నాకు అలా డెవ్ స్టూడియోకి వెళ్ళాలి. నేను ఎక్కడ చేంజ్ చేస్తే వెళ్తుంది? ఓకే. సో మనకి ఒక అప్లికేషన్ యాక్సెస్ ఎలా వస్తుంది? ఒక ఆపరేటర్కి అప్లికేషన్ యాక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఆపరేటర్ లోపల ఏమి ఇస్తాం, మేము కాన్ఫిగర్ చేస్తాం మనం? చెప్పండి. ఆపరేటర్ లోపల ఏం కాన్ఫిగర్ చేస్తాం? యాక్సెస్ గ్రూప్. ఓకే, యాక్సెస్ గ్రూప్స్ లోపల ఏం కాన్ఫిగర్ చేస్తాం? యాక్సెస్ రోల్స్, ఇంకా చెప్పండి. అసలు మ్యాండేటరీ కాలమ్స్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా నేను వచ్చిన్నాను. అప్లికేషన్, సారీ, పోర్టల్. సో మీరు యాక్సెస్ గ్రూప్ లోపల మీరు మల్టిపుల్ పోర్టల్స్ మీరు ప్లగిన్ చేసుకుంటారు రైట్. సో దాంట్లో బై డిఫాల్ట్ పోర్టల్కి ఒక రేడియో బటన్, ఇది డిఫాల్ట్ పోర్టల్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న పోర్టల్ మీకు లాగిన్ అయిన వెంటనే వస్తుంది. ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు అనుకుంది, మేనేజర్కి 2 పోర్టల్ యాక్సెస్ ఉంది. తను మేనేజర్గా లా బిహేవ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం యూజర్లా కూడా బిహేవ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాము? సో వాళ్ళ స్క్రీన్స్ వీళ్ళ స్క్రీన్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే 2 పోర్టల్స్ యాక్సెస్ ఇస్తాం. మనకి ఇక్కడ స్విచ్ పోర్టల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్విచ్ పోర్టల్ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. స్విచ్ పోర్టల్ యూజ్ చేసుకొని ఒక పోర్టల్ నుంచి ఇంకో పోర్టల్కి వెళ్తారు. ఓకేనా? సో మీకు అలా రావాలంటే ఫస్ట్ మీరు యాక్సెస్ గ్రూప్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసారా, టీఎక్స్ ఎక్స్ప్రెస్ అంటే మీకు యాప్ స్టూడియో ఆల్రెడీ చెప్తున్నాను. ఈ టీఎక్స్ ఎక్స్ప్రెస్ అనేది పోర్టల్ వచ్చేసి యాప్ స్టూడియో పోర్టల్. ఇది యూజర్ పోర్టల్ అనేది ఏంటంటే ఎండ్ యూజర్కి మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే చూసుకోవడానికి క్రియేట్ చేసిన పోర్టల్ యూజర్ పోర్టల్. డెవలపర్ పోర్టల్ అంటే ఇప్పుడు మనం ఏదైతే లాగిన్ అయినామో డెవ్ స్టూడియో, అది డెవలపర్ పోర్టల్. ప్రిడిక్షన్ స్టూడియో అంటే సో ఇది డెసిషనింగ్లో వస్తుంది. ఓకేనా? సో మనకి తెగ వెన్నెలాలో రాదు, బట్ డెసిషన్ ఫ్రేమ్వర్క్లో మనకి ప్రిడిక్షన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇందులో పాటు మనకి ఇంకొక పోర్టల్ కూడా ఉంటుంది, అది అడ్మిన్ స్టూడియో. బై డిఫాల్ట్గా నేను స్టార్ట్ చేసుకున్నాను, ఈసారి డెవలపర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో లెట్ మీ రీలాగ్. సో ఇవి మీరు బేసిక్స్ అనుకోవచ్చు, కానీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన అప్లికేషన్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్స్ కరెక్ట్గా కానీ ఉంటే మీరు కొంచెం కోడింగ్ అంటే దాంట్లో ఉన్న మెథడ్స్ కొన్ని అర్థం చేసుకోలేకపోయినా కానీ అట్లీస్ట్ మీరు నావిగేట్ చేసుకోగలరు. ఎక్కడికి అసలు ఈ యూజర్తో లాగినప్పుడు ఏ పోర్టల్ అవుతుంది, ఈ పోర్టల్స్ ఏం సెక్షన్స్ ఉన్నాయి, వాడికి ఏం నావిగేషన్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు నేను లాగిన్ అవ్వగానే బై డిఫాల్ట్గా డెవ్ స్టూడియోకి వచ్చింది. దెన్ మనం ఏం చేయాలి? మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనము డిస్కస్ చేసుకుంది? యాక్సెస్ గ్రూప్స్ ఆర్ పర్సోనాస్. సో మనకి 7 వర్షన్ వరకు మనకి యాక్సెస్ గ్రూప్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అసలు ఈ యాప్ స్టూడియో అంటే ఏంటి, అసలు ఎవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అసలు యాప్ స్టూడియో? సో యాప్ స్టూడియోని యూజ్ చేసుకొని మీరు ఒక చిన్న అప్లికేషన్ అంటే పెద్ద బిజినెస్ లాజిక్స్ లేకుండా అంతా యూఐలోనే అయిపోయేలాగా ఒక చిన్న అప్లికేషన్ డిజైన్ చేసింది. అంటే మీరు యాక్టివిటీస్ రాయకుండా, డేటా ట్రాన్స్ఫార్మ్స్ రాయకుండా ఓన్లీ డేటా క్యాప్చర్ మాత్రమే చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే యాప్ స్టూడియోలో బిల్డ్ చేసేయచ్చు అప్లికేషన్ మొత్తం. ఓకేనా? ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఈ అప్లికేషన్ యాక్సెస్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళని పర్సోనాస్ అంటారు. ఓకే, మీకు నేను మొన్న చెప్పిన ఎగ్జాంపుల్స్లో క్లర్క్స్ ఒక పర్సన్ అవుతుంది, స్టోర్ మేనేజర్ ఒక పర్సన్ అవుతుంది, క్యాషియర్ ఒక పర్సన్ అవుతుంది. ఓకేనా?
సో తర్వాత ఒక్కొక్కరికి మనకు ఒక్కొక్క పోర్టల్ కావాలి కదా, ఎందుకంటే వాళ్ళు చూసే ఆప్షన్స్ కానీ వాళ్ళకి కనపడాల్సిన స్క్రీన్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. అలాంటి సినార్స్లో ఏం చేస్తారు, మనం ఈచ్ పర్సోనాకి ఒక పోర్టల్ క్రియేట్ చేస్తాం. సో తర్వాత కేస్ టైప్స్, డేటా ఆబ్జెక్ట్స్, ఇవి నేను చెప్తాను, ఈ క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ మనం పర్సోనాస్ కూడా ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓకే, పర్సోనాస్ క్రియేట్ చేసి ఎలా చూద్దాము, ఆ పర్సోనాస్కి మనం యాక్సెస్ రోల్స్ ఎలా క్రియేట్ చేస్తామో కూడా చెప్తాను నేను. సో ఈ డిస్క్రిప్షన్ అనేది మీరు ఎప్పుడు కూడా మీరు ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే అసలు ఈ అడ్మిన్ యూజర్ ఏం చేస్తారు, వీటి వల్ల ఈ డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు అప్లికేషన్ డాక్యుమెంట్, టెక్నికల్ డాక్యుమెంట్ ఉంటుంది ఓకేనా. సో ప్రతి దాంట్లో కూడా మీరు డిస్క్రిప్షన్, వాటి యూసేజెస్ అని ప్రాపర్గా ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ డాక్యుమెంట్ని ఆటోమేటిక్గా అట్టగానే మొత్తం కంటెంట్ అంతా ఇక్కడ కంటెంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ కంటెంట్ అక్కడ చేస్తుంది. సో దట్ ఎప్పుడన్నా వచ్చేసి నువ్వు ఇది చేసావు కదా, మళ్ళీ ఇది రాయమని టెక్నికల్ లీడ్ అన్నప్పుడు మళ్ళీ మీరు స్పెషల్గా రావాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు క్లిక్ చేస్తుంటారు కదా. సో నాకు అడ్మిన్ యూజర్ ఒక పర్సోనా క్రియేట్ చేస్తాను. ఈ పర్సోనా క్రియేట్ చేయడం వల్ల మనకి బ్యాక్ ఎండ్లో మనకి యాక్సెస్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది. మనం ఛానల్స్కి వెళ్దాం. ఛానల్స్ లోపల మనకి వన్ ఆఫ్ ద ఛానల్ ఏంటి, పోర్టల్. సో ఇప్పుడు ఆ పోర్టల్ ఈ అడ్మిన్ యూజర్కి ఒక స్పెసిఫిక్ పోర్టల్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, దీంట్లో మనకు కావాల్సిన మనం లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ఒక యూజర్తో మనం ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తామో అవన్నీ మనకి లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో ఉంటాయి. సో అలాగే వీటిని క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఏమొస్తుందంటే మనకి హోమ్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. మనకి ల్యాండింగ్ పేజ్ హోమ్ స్క్రీన్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దాని కాన్ఫిగరేషన్స్ ఏమి అవసరం లేదు. మనం మార్చాలి అనుకుంటే మనం ఇక్కడ ఈ పోర్టల్లో ఒక హార్నెస్ రెఫర్ అయి ఉంటుంది. ఆ హార్నెస్ లోపల మనకి సెక్షన్స్ రెఫర్ అయి ఉంటాయి. ఆ సెక్షన్స్ని మనం మార్చుకొని మనకి కావాల్సిన ల్యాండింగ్ పేజ్ మనం క్రియేట్ చేసుకుంటాం. బట్ బై డిఫాల్ట్గా మనకి ఏం క్రియేట్ అవుతుంది, హోమ్ అనే బై డిఫాల్ట్గా హోమ్ హార్నెస్ని తీసుకుని అది ప్రాసెస్ చేస్తుంది. సో ఇక్కడ మనకు అడ్మిన్ యూజర్ ఉన్నాడు, తర్వాత అడ్మిన్ పోర్టల్ ఉంది, రెండు క్రియేట్. ఇప్పుడు వాటి రెండింటిని మనం లింక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ పర్సోనాస్కి మేనేజ్ని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ పోర్టల్స్ అండ్ పేజెస్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మన అడ్మిన్ యూజర్కి డిఫాల్ట్ ఛానల్ ఏంటి, మనకి అడ్మిన్ పోర్టల్. సో ఇది అయిపోయిన తర్వాత నేను డెవ్ స్టూడియోలోకి వెళ్తున్నాను. డెవ్ స్టూడియోలో ఇప్పుడు నేను పోర్టల్ క్రియేట్ చేశాను కాబట్టి ఆబ్వియస్గా ప్రతి పోర్టల్ కూడా మన డెవ్ స్టూడియోలో ఇది కనిపిస్తుంది. ఓకే, లాంచ్ పోర్టల్, అడ్మిన్ పోర్టల్.
మనకి ఒక లైవ్ ఇన్స్పెక్టర్ అనే ఒక టూల్ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఇది ఉంది కదా, టూబుల్ లైవ్ వ్యూ అని. ఈ లైవ్ వ్యూ పెట్టుకుని ఏం చేస్తామంటే మనం ఏ రూల్స్ ఎక్కడెక్కడ ఫాలో అవుతున్నామో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో చూడండి, సో ఇక్కడ నాకు టెక్స్ట్ ఇన్పుట్ ప్రాపర్టీ ఉంది, రైట్. టెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, సెర్చ్ కీవర్డ్ అనేది. ఈ సెర్చ్ కీవర్డ్ అనేది నాకు ఏ సెక్షన్లో ఉంది, సెర్చ్ కీవర్డ్ ఉంది, ఒక డైనమిక్ లేఅవుట్లో ఉంది, అది ఇంకో డైనమిక్ లేఅవుట్లో రెఫర్ అయింది, అది ఇంకో డైనమిక్ లేఅవుట్లో రెఫర్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది ఎక్కడ ఉంది, మనకి ఒక సెక్షన్లో రెఫర్ అయింది. ఓకే, ఈ సెక్షన్ ఎక్కడుంది, మనకి ఒక టేబుల్ లేఅవుట్లో ఉంది. ఈ టేబుల్ లేఅవుట్ ఎక్కడ ఉంది, అగైన్ ఇంకో సెక్షన్లో రెఫర్ అయింది, రైట్. సో మీరు అన్నీ నేను మినిమైజ్ చేసుకుంటూ వెళ్తాను, మీకు ఆ స్ట్రక్చర్ అనేది ఎలా బిల్డ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను పెట్టిన ప్రతిసారి కూడా అది మీకు ఆ పాయింట్ హైలైట్ చేస్తూ వస్తుంది లైవ్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్కడుంది, హోమ్ మెయిన్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, బై డిఫాల్ట్ పోర్టల్ మనకి ఏమొస్తుంది, హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ హార్నెస్ అనేది మనకి లాంచ్ అవుతుంది. దాని లోపల మనకు ఉండే సెక్షనే హోమ్ మెయిన్ సెక్షన్. సో హోమ్ మెయిన్ మొత్తం క్లోజ్ చేసేద్దాం ఇవన్నీ. మన మెయిన్ హార్నెస్ ఏంటి, మనకి అడ్మిన్ పోర్టల్. ఇది ఎలా క్రియేట్ అయ్యింది, మనం యూజర్ పోర్టల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకు క్రియేట్ అయిన పోర్టల్ ప్లస్ హార్నెస్, మనకు క్రియేట్ అయిన హార్నెస్ ఇది. ఈ హార్నెస్ లోపల మనకి బై డిఫాల్ట్గా ఏమొచ్చింది, ఒక సెక్షన్ ఉంది, అడ్మిన్ పోర్టల్ అనే ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు దీని లోపల మనకేముంది, హోమ్ అనే హార్నెస్ ఉంది. ఇప్పుడు మీరు ఈ సెక్షన్ ఓపెన్ చేసి మీ హోమ్ హార్నెస్ని మీరు అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇది హోమ్, రైట్. సో ఫస్ట్ నేను హోమ్ని ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది, ఇది అర్థమైందా ఇది. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మ్యాగ్నిఫైడ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రూల్ అనేది మీకు డెవ్ స్టూడియోలో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో లేకుంటే ఈ హోమ్ హార్నెస్ ఉంది, ఈ హోమ్ హార్నెస్ కూడా ఓపెన్ చేస్తాను. సో బై డిఫాల్ట్గా అక్కడ మ్యాగ్నిఫైర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పోర్టల్లో మనకి ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ హార్నెస్ ఉంది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ చేసుకుంటాను. నేను హోమ్ అనేది కదా, హోమ్ నేమ్ ఆల్రెడీ మనకు ఉంది, రైట్. సో అందుకని నేను ఏం చేస్తాను, అడ్మిన్ హోమ్ అని ఇస్తున్నాను. ఓకే, అడ్మిన్ హోమ్ స్క్రీన్, రైట్. ఇప్పుడు ఇది ఏ అప్లికేషన్లో క్రియేట్ చేయాలి, ఫస్ట్ థింగ్ ఏ అప్లికేషన్లో క్రియేట్ చేస్తున్నాను, ఏ క్లాస్లో క్రియేట్ చేస్తున్నాను, సో ఏ రూల్ సెట్లో క్రియేట్ చేస్తున్నాను. సో మన ఈచ్ అప్లికేషన్స్ కూడా 2 రూల్ సెట్స్ క్రియేట్ అవుతాయి. సో ఏంటి, మనకి బై డిఫాల్ట్గా అప్లికేషన్ రిప్రజెంట్ చేస్తూ ఒకటి, ఇంటిగ్రేషన్ రూల్ సెట్ ఒకటి, తర్వాత ఆర్గనైజేషన్ ఒకటి, అండ్ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ప్లేస్ చేయాలి దీన్ని. సో మనం బై డిఫాల్ట్గా ఏంటి, మన అప్లికేషన్ యొక్క రూల్ సెట్లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నాకు అడ్మిన్ హోమ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ అడ్మిన్ హోమ్ ఎక్కడ రెఫర్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏదైతే అడ్మిన్ పోర్టల్ ఉంటుందో దాంట్లో మనకు హోమ్ ఉంది, రైట్. సో ఇక్కడ మనం అడ్మిన్ హోమ్ని రెఫర్ చేస్తాం. సో మనం జస్ట్ సేవ్ యాజ్ చేసాం కాబట్టి మనకి ఏం డిఫరెన్సెస్ ఏం కనిపించవు.
బట్ మీరు ఏదైనా మీరు డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక సెక్షన్ ఉంటుంది, రైట్? సెక్షన్ ఏంటి? హోమ్ మెయిన్. ఓకే, ఈ హోమ్ మెయిన్లో దీన్ని ఇప్పుడు నేను ఎలా అయితే ఇప్పుడు నేను హోమ్ని సేవ్ యాజ్ చేసుకొని ఏదో ఒక చిన్న చేంజ్ చేశాను, అలాగే మీరు కూడా ఈ హోమ్ మెయిన్ని సేవ్ యాజ్ చేసుకొని అడ్మిన్ హోమ్ మెయిన్ అనేది చేసి దీన్ని రెఫర్ చేసి రేపు తీసుకురావాలి. మీరు చేయండి, ఓకేనా? సో దీని లోపల మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏదైనా ఉన్నది ఏదైనా కొత్తది యాడ్ చేయాలంటే యాడ్ చేయండి, లేకపోతే ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయండి. నాట్ ఏ ప్రాబ్లం, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఎలా సపోజ్ మీరు చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎలా చెక్ చేసుకుంటారు? ఇప్పుడు మొత్తం ఒకటేలాగా ఉంది కదా, స్క్రీన్స్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటారు? సేమ్ లైవ్ వ్యూ పెట్టండి. లైవ్ వ్యూలో మీకు నేమ్స్ కనిపిస్తుంది. మీ స్క్రీన్ అనేది మీకు లోడ్ అయిందా లేదా ఈసారి, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో అడ్మిన్ పోర్టల్ హార్నెస్ ఉంది, దాని లోపల అడ్మిన్ పోర్టల్ సెక్షన్ ఉంది, దాని లోపల నాకేం హార్నెస్ కాలేదు, అడ్మిన్ హోమ్ అనేది కాలేదు. అదేంటి? మనం క్రియేట్ చేసిన హార్నెస్. సో మనం ఒక చిన్న వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. అంటే వర్క్ ఆబ్జెక్ట్ అంటే చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయడానికి మనకి వర్క్ ఆబ్జెక్ట్ అనేది అవసరం ఉంటుంది. మనం దాన్ని వర్క్ ఆబ్జెక్ట్ అని అంటాము, లేకపోతే కేస్ అని అంటాము. ఓకే, సో మనం ముందు ఒక ప్రాసెస్ని ఐడెంటిఫై చేద్దాం, ఒక బిజినెస్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఏం తీసుకున్నాం? ఓకే, సపోజ్ బ్యాంకింగ్ ప్రాసెస్ తీసుకున్నాం. సో బ్యాంకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఏం చేయాలి? యూజర్ని వాల్యుయేట్ చేసుకోవాలి. మనం ప్రాపర్ యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి మన యూజర్ని వాల్యుయేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ యూజర్ వాల్యుయేషన్. సో సపోజ్ ఈ యూజర్ కొత్తగా వస్తున్నాడు అనుకున్నాం, ఓకేనా? రిజిస్టర్ కూడా చేసుకోగలుగుతాను, ఓకేనా? యూజర్ ఇక్కడ మా ఏంటి, మనం ఫస్ట్ దాంట్లోనే మనకేంటంటే యూజర్ వ్యాలిడేషన్స్ కనుక లాగిన్ స్క్రీన్ తీసుకున్నాం అనుకోండి, లాగిన్ స్క్రీను ప్లస్ రిజిస్ట్రేషన్ స్క్రీను మీకు ఒకటే ప్లేస్లో ఉంటాయి, 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. సో రిజిస్టర్ ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, నాకు కొత్త యూజర్ ఉన్నాడు అనుకోండి, ఓకే, అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి. లేదంటే బై డిఫాల్ట్గా అయితే మీకు సమ్మరీ కనిపించాలి, అంతేరా? అంటే మీ అకౌంట్లో ఎంత మనీ ఉంది ఇలాంటివన్నీ కనిపించాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మన ఏంటి, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మేబీ తీసేసుకొని మీరు కొత్త అకౌంట్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే రియల్ టైమ్ అప్లికేషన్ లాగా ఏం కాదు ఇది, జస్ట్ మనం ఇలా కాదనుకుంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము కదా, అదే డిస్కస్ చేద్దాము. సో మనకి జొమాటో ఉంది, ఓకే? సో ఫస్ట్ ఏముంటుంది మనకి, ప్లేస్ ఆర్డర్, ఓకే, ఓనర్ అప్రూవల్, ఓకే, దెన్ అసైన్ delivery person, pick the order, delivery. సో దాని తర్వాత ఏమవుతుంది, కేసు రిజాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ మన ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్, రైట్? సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క యూజర్ ఉంటారు, ఒక్కొక్క యాక్షన్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఇది మనం ఏం చేస్తాము, ఈ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఒక కేస్ టైప్ అంటారు అన్నమాట. ఓకే, ఈ కేస్ టైప్స్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ కేసెస్ని క్రియేట్ చేస్తాం, కేసెస్ ఆర్ వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం.
ఈ వర్క్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఈ బిజినెస్ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కేస్ టైప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కేస్ టైప్స్ కనిపిస్తున్నావు కదా, ఇక్కడ కేస్ టైప్స్ మనం క్రియేట్ చేస్తాం. సో యాడ్ కేస్ టైప్. సో దీన్ని నేనంటే కేస్ టైప్ నేమ్ డెలివరీ ప్రాసెస్ అని పెడుతున్నాను. ఓకే, సో ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ఏంటి, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ఏంటి, సో తర్వాత రూల్ సెట్ ఏంటి, రూల్ సెట్ వర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా వస్తాయి. ఈ రిమోట్ కేస్ టైప్ మీకు అవసరం లేదు. రిమోట్ కేస్ టైప్ ఏంటంటే ఈ రిమోట్ కేస్ టైప్ యూజ్ చేసుకొని పక్క అప్లికేషన్స్ కూడా ఈ కేస్ టైప్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఈ రిమోట్ కేస్ టైప్ యూజ్ చేస్తాం. మనం రెగ్యులర్గా ఈ రిమోట్ కేస్ టైప్స్ 99% ఎక్కడ యూజ్ చేయాలి, మ్యాప్స్. మనకి కేస్ టైప్ క్రియేట్ చేసే వెంటనే ఏమేమి క్రియేట్ అవుతాయంటే మనకి క్లాస్ ఒకటి క్రియేట్ అవుతుంది, కేస్ టైప్ రూల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా, మనం యాక్చువల్గా ఈ కేస్ టైప్ రూల్ని ఓపెన్ చేసుకొని దాని లోపల స్టేజెస్ డిఫైన్ చేస్తాము, ప్రాసెస్ డిఫైన్ చేస్తాము, స్టెప్స్ డిఫైన్ చేస్తాము. ఈ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ మనకి సో మనకి యాక్చువల్గా మనకి కేస్ టైప్లో అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయో చెప్తాను. కేస్ టైప్స్ లోపల మనకి స్టేజెస్, స్టెప్స్, తర్వాత స్టెప్స్. ఈ స్టేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు కదా, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఓకేనా, వాటిని మనం అంటే మల్టిపుల్ లెవెల్స్ ఇన్ ది బిజినెస్ ప్రాసెస్. ఓకేనా, ఆ ఈచ్ లెవెల్ని మనం ఒక్కొక్క స్టేజ్ అని పిలుస్తాం. అంటే మీరు డైరెక్ట్గా స్టేజ్ అంటే అదే వర్డ్ లింక్ చేసి మీరు ఆన్సర్లో చెప్పలేరు. మీరు ఏం చెప్తారంటే సో మనకి బిజినెస్ ప్రాసెస్లో మన బిజినెస్ ప్రాసెస్లో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్ని మనం స్టేజ్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు స్టేజెస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి 1 or more ప్రాసెస్ ఉంటాయి. ఓకే, సో అంటే ప్రాసెస్ నథింగ్ బట్ ఆ ఫ్లో. ఓకేనా, సపోజ్ నాకు ఏదన్నా సపోజ్ వ్యాలిడేషన్ అనే ఇది ఉంది. ఓకేనా, సో నాకు రాగానే ఏం చేస్తాను, ఫస్ట్ దాంట్లో నేను ఫస్ట్ ప్రాసెస్లో నేను ఏం చేయాల్సి ఉంటుంది, కొన్ని ఏపీఎస్తో కనెక్ట్ అయ్యి డేటాని రిట్రీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది నా ఫస్ట్ రిక్వైర్మెంట్. దానికోసం ఏంటంటే రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏపీఐ అని నేను తీసుకుంటాను. ఓకేనా, అది ఒక ఫ్లో నాకు వ్యాలిడేషన్ స్టేజ్లో ఇది ఒక ఫ్లో ఉంది. నెక్స్ట్ ఏం అవ్వాలి, నాకు సేమ్ వ్యాలిడేషన్స్లోనే వచ్చిన డేటాని ఒక యూజర్ వ్యాలిడేట్ చేస్తాడు, అంతా ప్రాపర్గా వచ్చిందా లేదా అని డేటా యూజర్ వ్యాలిడేట్ చేస్తాడు. సెకండ్ ప్రాసెస్ ఏమవుతుంది, యూజర్ వ్యాలిడేషన్. ఓకేనా, ఇప్పుడు ఇదేంటి మనకి ఇప్పుడు సపోజ్ ఇది స్టేజ్, ఇప్పుడు స్టెప్స్ పెడతాం. సో దీంట్లో స్టెప్స్ ఏమన్నా ఉన్నాయంటే స్టెప్స్ ఏమీ లేవు, ఎందుకంటే మొత్తం బ్యాక్ అండ్ కాల్. ఏపీఎస్ అంటే ఏంటి, మనం డైరెక్ట్గా వచ్చినప్పుడు ఒక పక్క సిస్టమ్తో కనెక్ట్ అయ్యి మనం డైరెక్ట్గా డేటా తెచ్చుకుంటాం. డేటా తెచ్చుకున్నప్పుడు మనకి యూజర్ ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు కదా. యూజర్ ఇంటరాక్షన్స్ లేనప్పుడు మనం స్టెప్స్ ఉన్నాయని చెప్పనమాట. స్టెప్ అంటే నథింగ్ బట్ ఒక ప్లేస్లో ఆగుతుంది, ఆ ప్లేస్ నుంచి మనం యాక్షన్స్ తీసుకుంటాం.
సో ఇప్పుడు యూజర్ వ్యాలిడేషన్స్లో నీకు మేనేజర్ అప్రూవల్ ఉంది. ఓకే, దెన్ ఎంప్లాయీ అప్రూవల్ ఉంది. ఇవి రెండు నీకేమవుతాయి? మల్టిపుల్ స్టెప్స్ ఇన్ యూజర్ వ్యాలిడేషన్. ఓకేనా? సో అలాగా మనకి స్టెప్లో ఏముంటాయంటే స్టేజెస్, ప్రాసెస్, స్టెప్స్ ఉంటాయి. అలాగే స్టేజెస్లో మనకి 2 టైప్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ స్టేజెస్, ఒకటి ఆల్టర్నేటివ్ స్టేజెస్. సో ప్రైమరీ స్టేజెస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక పాజిటివ్ సినారియో ఏదంతా పర్ఫెక్ట్గా మనకు ముందుకు వెళ్తుంటుందో, అంటే రెగ్యులర్ సినారియోస్ మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ప్రైమరీ స్టేజెస్ కింద వస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, ఓకేనా, అప్రూవ్ కూడా అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు ఆర్డర్ని. సో అదేంటి? సో అది నార్మల్ ప్రాసెస్ కాదు, మీకు నార్మల్ లైఫ్ సైకిల్లో ఉండదు. అది సపరేట్ యాక్షన్ మీరు తీసుకోవాలనుకుంటుంది, రైట్? అది మీకు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ స్టేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లో కాకుండా ఏదైనా బయటకు వెళ్తున్నట్టు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయడం అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా కంప్లైంట్ చేద్దామని బిట్వీన్ మీరు ఏదైనా కంప్లైంట్ రేస్ చేద్దామంటున్నారు. సో నాకు ఇంత టైం పట్టింది, ఇంకా నాకు రాలేదు, నాకు వేరే కాల్ చేస్తాం, ఏదైనా అదర్ యాక్షన్ చేద్దామనుకున్నారు. అది కూడా నార్మల్ ప్రాసెస్లో ఉండదు, అది కూడా ఆల్టర్నేటివ్ స్టేజ్ కిందకి వస్తాం. ఏమన్నా మనకి రెగ్యులర్ బిజినెస్ ప్రాసెస్లో లేకుండా సపరేట్గా ఉంటాయో అవన్నీ కూడా మనకి ఆల్టర్నేటివ్ స్టేజెస్ కింద కన్సిడర్ చేయవచ్చు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి అప్లికేషన్లో ఉండే సినారియో క్యాన్సిల్ ఆర్ క్లోజ్. సో క్లోజ్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్కి క్లోజ్ చేస్తారు వాళ్ళు, ఓకేనా. బై మిస్టేక్ క్రియేట్ చేశానని ఇలాగా మల్టిపుల్ రీజన్స్కి చేస్తారు. క్యాన్సిల్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నుంచి నేను విత్డ్రా అవుతున్నాను, సో ఈ ఆప్షన్ నాకు నచ్చలేదు అన్నట్టుగా క్యాన్సిల్ చేసుకుంటారు. సో మనకి ఇప్పుడు ఒకే స్టెప్ క్రియేట్ అయిపోయింది. ఒకే స్టెప్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డెలివరీ ప్రాసెస్ అనే క్లాస్ వచ్చేసింది. ఓకే, ఈ ఫ్లవర్ సింబల్తో ఉన్న ప్రతిదీ కూడా మీ క్లాస్, సారీ లీవ్ సింబల్తో ఉన్న ప్రతిదీ కూడా మీకు క్లాస్. సో ఈ క్లాస్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి డేటా మోడల్లో మనకి డేటా పేజెస్ అనేవి 2 క్రియేట్ అయిపోయాయి బై డిఫాల్ట్. ఓకేనా? ఈ డేటా పేజెస్ అనేది కూడా మంచి కాన్సెప్ట్, ఒక క్లాస్ వస్తుంది మనకి, నేను తర్వాత చెప్తాను. సో తర్వాత మనకి ఏం క్రియేట్ అయ్యాయి? కేస్ టైప్స్ క్రియేట్ అయ్యి. ఓకే, కేస్ టైప్ లోపల మీకు ఆల్రెడీ చూస్తే ఒక ప్రాసెస్ ఉంది క్రియేట్ అని, ఒక స్టెప్ కూడా ఉంది, రైట్? సో దానికోసం మనకేంటి, మనకి ఫ్లోలో మనకి ఈ ప్రాసెస్ ఉంటాయి. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్లో. ఓకే, ఈ వర్క్ పార్టీస్ ఏంటంటే మనకి కేసులో ఎవరైతే యూజర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం వర్క్ పార్టీస్ అంటాం అన్నమాట. సో వర్క్ పార్టీస్ని యాడ్ చేయడానికి మనకి ఈ రూల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత మనకి రిపోర్ట్స్ క్రియేట్ అవుతాయి. రిపోర్ట్స్ ఎందుకు క్రియేట్ అవుతాయంటే మనకి ఇక్కడ ఈ డిపిఎస్ ఎందుకు ఉంటాయంటే మనం ఇక్కడ ఏమంటున్నాం చూడండి, ఇక్కడ లిస్ట్ అంటున్నారు. లిస్ట్ని మనం తీసుకురావాలంటే ఈ రిపోర్ట్ డెఫినేషన్ హెల్ప్ చేస్తాం మనకి. ఈ రిపోర్ట్ డెఫినేషన్స్ మనకి క్లాస్ ఇన్స్టాన్సెస్ని రిట్రీవ్ చేసుకోవడానికి మనకి రిపోర్ట్ డెఫినేషన్ హెల్ప్ చేస్తాయి. సో అందుకని మనకి రిపోర్ట్ డెఫినేషన్స్ కూడా క్రియేట్ అయింది. దెన్ సిస్అడ్మిన్లో మనకి క్లాస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఓకే, మనం ఒక కేస్ టైప్ క్రియేట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. సో బిఫోర్ 8.5 లేకుంటే బిఫోర్ 8.6, 8.5 వర్షన్లో మీరు క్రియేట్ చేస్తే మీకు ఈ డీ పేజెస్ క్రియేట్ అవ్వవు. సో ఈ వర్క్ పార్టీ క్రియేట్ అవ్వదు, ఈ రిపోర్ట్ ఆప్షన్ కూడా క్రియేట్ అవుతుంది. మీకు క్రియేట్ అయ్యే వచ్చేసి ఓన్లీ కేస్ టైప్ రూల్ క్రియేట్ అవుతుంది. ఓకే, తర్వాత మీకు ఈ క్లాస్ క్రియేట్ అవుతుంది, ఈ ఫ్లో క్రియేట్ అవుతుంది అంతే.
సో నా మనం ఇది మనకి బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా మార్చుకోవచ్చు. ఇది మార్చితే ప్రాబ్లం ఏంటి, దీంట్లో మీరు చేంజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే మనకి పెగాలో రూల్ సెట్ వర్షన్స్ అని ఉంటాయి. అది నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఆ రూల్ సెట్ వర్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తున్నాము. ఓకే, 2 డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తున్నా అందరికీ ఒక రూల్ సెట్ ఇచ్చేసాను అనుకోండి. వాళ్ళు ఒక కాన్సెప్ట్ మీద చేస్తున్నారు. అదే మన టీమ్ ఏ ఉంది, టీమ్ బి ఉంది. టీమ్ ఏ మనకి ఒక ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తున్నారు, టీమ్ బి ఇంకో ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తున్నారు. బట్ సమ్హౌ టీమ్ ఏ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఆ కోడ్ మూవ్ చేయాలనుకుంటున్నారు. బట్ టీమ్ బి చేంజెస్ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు టీమ్ బి చేంజెస్ కూడా మనకి హైర్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్తే మనకి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళది ఇంకా కోడ్ కంప్లీట్ అవ్వలేదు, ఆబ్వియస్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా మూవ్ చేయలేము కదా. అందుకని ఏంటంటే మనకి ఈచ్ పర్సన్ కానీ మనకి ఒక్కొక్క రూల్ సెట్ వర్షన్ ఇస్తారు. ఓకేనా, ఈచ్ టీమ్ కానీ ఈచ్ పర్సన్ కానీ ఒక రూల్ సెట్ వర్షన్ ఇస్తారు. దాంట్లో మన కోడ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఇక్కడ కేస్ టైప్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్గా అప్డేట్ చేసి సేవ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి టాప్ మోస్ట్ రూల్ సెట్ వర్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో రూల్ సేవ్ అయిపోతుంది. రూల్ సేవ్ అవడంలో ప్రాబ్లం ఏంటి, మీ రూల్ సెట్ వర్షన్లో మీరు చేయలేరు కదా, ఎవరో రూల్ సెట్ వర్షన్లో మీ కోడ్ ఉంటుంది. అగైన్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఏం ఓపెన్ అవుతుంది అంటే, సో ఇక్కడ మీకు ప్రాసెస్లో ఈ కేస్ టైప్ రూల్ ఉంది కదా, పీవై డిఫాల్ట్ రూల్, ఆ రూల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఏమైతే కనిపించాయో సేమ్ థింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడ విజువల్గా ఇక్కడ ఏదైతే అంటే ఇది కొంచెం విజువల్గా చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి అన్నిటి. బట్ దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు లాకింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. వర్క్ పార్టీస్ కోసం మనకున్నది ఇక్కడికి వచ్చేసింది బై డిఫాల్ట్గా. కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్ అంటే ఇవన్నీ మళ్ళీ చెప్తాను మీకు. సో మనకి ఫ్లోస్ అవన్నీ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, మనం స్టేజెస్ గురించి మాట్లాడుతున్నాం. సో స్టేజెస్ కొన్ని. సో మనకి బై డిఫాల్ట్గా ఇది ఇనిషియేషన్ స్టేజ్ అంటారు. సో 8.5 ముందు ఇనిషియేషన్ స్టేజ్ అనేది లేదు, 8.6, 8.7లో ఉంది. ఓకే, సో మీకు ప్రైమరీ స్టేజ్ అని కనిపిస్తాయి. మీరు ఇంతకుముందు అప్లికేషన్స్ కానీ ఓపెన్ చేస్తే, ఇంతకుముందు ప్రాజెక్ట్స్ కానీ ఓపెన్ చేస్తే మీకు ప్రైమరీ స్టేజెస్ అని ఉంటాయి. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏముండదు, మరి ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనేది. కాకపోతే ఇనిషియేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందో మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ కొత్తగా ఒకటి పెట్టారు. సో మీకు ప్రైమరీ స్టేజ్లోనే మొత్తం కాన్ఫిగర్ చేసినా నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో మనకి మన సినారియో ఇనిషియేషన్ స్టేజ్ ఏంటి, బేస్ ఆర్డర్. రైట్, బేస్ ఆర్డర్ చేసింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకి, ఓనర్ అప్రూవల్, అసైన్ డెలివరీ కోసం, ఇప్పుడు డెలివరీ. సో ఈ రిజాల్వ్ అని ఇచ్చినాను. రిజాల్వ్ అంటే ఏంటి, ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రిజాల్వ్ అనేసి ఏం చేస్తాం మనం బై డిఫాల్ట్గా కేస్ని రిజాల్వ్ చేస్తాం. సో రిజాల్వ్ కేస్ రిజాల్వ్ అయినప్పుడు ఏ స్టేటస్తో రిజాల్వ్ చేయాలి, ఈ స్టేటస్తో మనం రిజాల్వ్ చేస్తాం. సో లేదు మన దీంట్లో కూడా మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నాయి. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఒక స్టేటస్ సెట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, సో మీరు ఇదే స్టేటస్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు.
ఓకేనా. మీకు ఈ ఆప్షన్స్ అన్ని మళ్ళీ చెప్తాను. మీకు అసైన్మెంట్స్ గురించి చెప్పలేదు కాబట్టి ఢిల్లీ అసైన్మెంట్స్ చెప్పినా కానీ ఇన్కంప్లీట్గా చెప్పినట్టు, రైట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ చెప్తాను. రిజాల్వ్, చైల్డ్ కేస్ అని ఇవన్నీ కూడా ఫ్యూచర్ క్లాస్లో మీకు వస్తాయి. ఓకే, మీకు ఆల్టర్నేటివ్ స్టేజెస్ చెప్పాను కదా. సో ఇది ఆల్టర్నేటివ్ స్టేజెస్. సో దీంట్లో నేను క్యాన్సర్ అని ఇస్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, రిజాల్వ్ చేస్తారు. రిజాల్వ్ చేస్తారు. ఇక్కడ మన స్టేటస్, ఇక్కడ మల్టిపుల్ స్టేటసెస్ ఉంటాయి. మొత్తం చూపిస్తాను. సో ఇవన్నీ పెగావాడు మనకి ఇచ్చిన స్టేట్స్ అనమాట. రిజాల్వ్ చేస్తున్నప్పుడు కేసుని ఇన్ని డిఫరెంట్ వేస్లో మనం చేయవచ్చు, ఓకేనా. సో దీంట్లో మనం చేస్తుంది ఏంటి, క్యాన్సిల్. సో రిజాల్వ్ క్యాన్సిల్. సో ఇప్పుడు సేవ్. ఈ స్టేజ్ అని కాన్ఫిగర్ చేస్తాం కదా. ఇప్పుడు మీరు కేస్ టైప్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి. మీరు చేసిన ప్రతినిధి కూడా ఇక్కడ మీకు విజువల్గా కనిపిస్తుంది, ఓకేనా. సో మీరు కోడింగ్ ఇక్కడ నుంచి అన్నా చేయొచ్చు, అలా అన్నా చేయొచ్చు. బట్ ఇలా చేస్తే మీకు ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు ఇలా కాన్ఫిగర్ చేస్తాము. ఈచ్ దాంట్లో కూడా మనకి ఈ స్టేజ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటికలీ లాంచ్ ప్రాసెస్ అని ఉంటుంది. దీని లోపల మనం ఫ్లోస్ని క్రియేట్ చేస్తాం. చెప్పాను కదా, అంటే ప్రాసెస్ ఆర్ అ ఫ్లో, ఓకే. ఈ ప్రాసెస్ అని ఇక్కడ ఉంటుంది కదా, బట్ మనం క్రియేట్ చేసే రూల్ నేమ్ వచ్చేసి ఫ్లో, ఓకేనా. ఈ ఫ్లోస్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఓకే. ఇప్పుడు మనకి కేస్ టైప్ కాన్ఫిగర్ చేయడం ఎలా చూసుకున్నాము. ఇప్పుడు డేటా టైప్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ అనేది ఉంది, వీటి వల్ల యూజ్ ఏంటి. సో వర్క్ ఆబ్జెక్ట్ అంటే మనం చెప్పాం, ఒక లైఫ్ సైకిల్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి మనకి వర్క్ ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు డేటా ఆబ్జెక్ట్స్ ఎందుకు, ఆ డేటా టైప్స్ ఎందుకు అంటే, మీరు సపోజ్ మీరు కంట్రీస్ ఇన్ఫర్మేషన్, స్టేట్స్ ఇన్ఫర్మేషన్, సిటీస్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవన్నీ మెయింటైన్ చేయడానికి మీకు కొన్ని టేబుల్స్ కావాలి, రైట్. ఇలాంటి డేటాని మెయింటైన్ చేయడానికి మీకు యూజ్ అయ్యేవే ఈ డేటా టైప్స్. మీకు ప్రాసెస్లో ఉన్న డేటా అవ్వచ్చు, అంటే మీకు ప్రాసెస్లో ఉన్న డేటా అంటే లైఫ్ సైకిల్లో పోతున్నప్పుడు మీరు ఏవైనా డేటాని క్రియేట్ చేస్తుంటే అవి డైనమిక్ డేటా. ఎందుకంటే మనకి ఈచ్ కేసుని బేస్ చేసుకొని ఆ డేటా అనేది మారుతూ ఉంటుంది. సో అది డైనమిక్గా ఉంటుంది. స్టాటిక్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఉంది, కంట్రీస్లో స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సిటీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి రెగ్యులర్గా మారదు. ఏదన్నా మరీ డ్రాస్టిక్ చేంజ్ వచ్చినప్పుడు మనకి మన ఎకానమీలో కానీ, లేకపోతే కొత్త స్టేట్స్ డివైడ్ అయినప్పుడు కానీ, మనకు కొత్త సిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇలా చేస్తుంటారు. అలాంటి సినారియోలో మారుతాయి తప్ప ఎప్పుడు మారదు. సో ఇలాంటి వాటిని స్టాటిక్ డేటా టైప్స్ అంటారు. సో అలా అని చెప్పి స్టాటిక్ డేటా టైప్స్, డైనమిక్ డేటా టైప్స్ మనం డిఫరెన్షియేట్ చేసి క్రియేట్ చేయొచ్చు అంటే అలా ఏముండదు. నార్మల్గా డేటా టైప్ అనేది ఒకటే. బట్ మీరు స్టాటిక్ అంటే డైనమిక్ అంటే నేను జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ మీకు వర్క్ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా కూడా, అంటే ఈ వర్క్ ఆబ్జెక్ట్లో ఒక డేటా ఉంటుంది. సపోజ్ మనకి పర్సన్ ఏబీసీ ఉన్నారు, పర్సన్ XYZ ఉన్నారు. వాళ్ళ డేటా వేరే ఉంటుంది, వీళ్ళ డేటా వేరే ఉంటుంది. సో వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. బేస్డ్ ఆన్ ద కేస్ మీరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే సపోజ్ మీరు ఈరోజు ఒక కేసు ప్రాసెస్ చేస్తారు. ఈ కేసు ప్రాసెస్ చేసినప్పుడు మీరు ఒక అడ్రస్లో ఉండొచ్చు. మీరు 1 year తర్వాత, 2 years తర్వాత ఒక కేసు ప్రాసెస్ చేస్తున్నారు. అప్పటికి మీరు మీ అడ్రస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా బై డిఫాల్ట్, రైట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక ఆర్డరే ప్లేస్ చేస్తారని అనుకుందాము. ఒక ఆర్డర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక డేటా టైప్లో నేను మెయింటైన్ చేస్తున్నాను, ఓకే. సో ఇప్పుడు నా ఆర్డర్స్ డేటా అంతా ఇప్పుడు సపోజ్ నాకు ఏం అవసరం లేదు. సో అండ్ సో పర్సన్ ఏమేమి ఆర్డర్లు ప్లేస్ చేశాడు, ఏ అడ్రస్ నుంచి నాకు ప్లేస్ చేశాడో కావాలి. నాకు వర్క్ ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డేటా అంతా ఓపెన్ చేసి దీంట్లో తెచ్చుకోవటం బెస్టా, లేకపోతే మీరు ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తారు. ఆర్డర్స్ టేబుల్లో కూడా ఆబ్వియస్గా కస్టమర్ ఐడి కానీ ఏదో ఒకటి మనకి కీ ఉంటుంది కదా, ఆ కీని పంపిస్తాము, డేటా మొత్తం డిస్ప్లే చేస్తాము. ఇది ఈజీ కదా. రిపోర్టింగ్ పర్పస్ కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈజీగా ఉంటుంది. అందుకని మనకి డేటా టైప్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక డేటా టైప్ని క్రియేట్ చేద్దాం.
సో యాడ్ డేటాబేస్. సో మనం ఏంటంటే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంటే దాన్ని కూడా డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. లేదు అంటే జస్ట్ యాడ్ డేటా టైప్, యాడ్ న్యూ డేటా టైప్. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే సో ఇప్పుడు చూడండి మనకి పేరెంట్ క్లాస్ ఏమని ఇస్తున్నాం ఇక్కడ. సో ఐసిఐసిలో ఐసిఐసి ఇంప్లిమెంటేషన్లో డేటా లేయర్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నాకు ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డేటాని నేను ఇక్కడ డేటా ఇస్తున్నాను. సో ఆర్గనైజేషన్ డేటా ఇస్తే ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవ్వబోయే క్లాస్ మారిపోయింది కదా. సో ఇవి మనకు ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. సో మళ్ళీ నేను అగైన్ ఇంప్లిమెంటేషన్ లేయర్ డేటా క్లాస్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన క్లాస్ అనేది మారిపోయింది. ఓకే. సో అగైన్ ఇక్కడ మనం ఏంటి ఏ అప్లికేషన్లో క్రియేట్ చేస్తున్నాము, ఏ రూల్ సెట్లో క్రియేట్ చేస్తున్నాము. సో మనకి ఈ క్లాసెస్కి వీటన్నిటికీ రూల్ సెట్ వర్షన్స్ ఉండవు, ఓకేనా. అవన్నీ కూడా చెప్తాను నేను, వేటికి రూల్ సెట్స్ ఉంటాయి, వేటికి రూల్ సెట్ వర్షన్స్ ఉండవు. సో ఇప్పుడు నాకు డేటా టైప్స్ క్రియేట్ అయిపోయింది. సో నేను ప్రాపర్టీ టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు నేను ఒక ఫీల్డ్స్ని క్రియేట్ చేయాలి, ఈ క్లాస్లో క్రియేట్ చేయాలి నేను. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ ఓపెన్ అయిన తర్వాత నాకు డేటా టైప్ ఓపెన్ అయిన తర్వాత ఆ డేటా టైప్లో యాడ్ ఫీల్డ్, స్టేట్ నేమ్. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. అది టెక్స్ట్ సింగిల్ అయినా, పారాగ్రాఫా, బులియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. తర్వాత కరెన్సీనా, డేట్ టైమా, డేట్ ఓన్లీనా, డెసిమలా, ఈమెయిలా, ఇంటీజరా, పర్సంటేజ్, ఫోన్ నెంబర్. ఈ పర్సంటేజ్ అనేది కూడా ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్లో ఆ కైండ్ ఆఫ్ డెసిమల్ లాగా ఉంటుంది. ఓకే. ఫోన్ కూడా మీకు ఏంటంటే టెక్స్టే వస్తుంది. ఓకే. సో దాని పిక్ లిస్ట్ అంటే ఇలాంటి డేటా టైప్ ఉంది అక్కడ అని లేదు. లోపల మీకు నేను చూపిస్తాను పిక్ లిస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పిక్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. తర్వాత టైం ఉంది నేను చెప్పాను కదా. సో యూఆర్ఎల్ కావాలంటే, లొకేషన్ కావాలనుకుంటే మనం కోఆర్డినేట్స్ చేసి ఇవ్వచ్చు. ఓకే. తర్వాత యూజర్ రెఫరెన్స్, కేస్ రెఫరెన్స్ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఇంకా మనం అందరం వెళ్ళలేదు కాబట్టి మనం ఇవన్నీ మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, టెక్స్ట్. రైట్. టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాము. మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలనుకుంటే సబ్మిట్ అండ్ యాడ్ అనదర్. ఇది కూడా నాకు సింగిల్ టెక్స్ట్. రైట్. ఇవి రెండు ప్రాపర్టీస్ కూడా నాకు ఇక్కడ క్రియేట్ అవుతాయి ఈ క్లాస్లో. సో మీరు ఓపెన్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ఓపెన్ అయిపోతుంది. ఓకే. ప్రాపర్టీ ఓపెన్. ఇప్పుడు రికార్డ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ క్లాస్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ క్లాస్ రికార్డ్. ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు మీరు క్లాస్ రికార్డ్ని. ఎక్కడైనా క్లాస్ టాప్ లెవెల్లో మీకు కనిపిస్తుంటే నా రూల్లో అక్కడి నుంచి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ క్లాస్ రికార్డ్. మీరు ఇప్పుడు ఈ క్లాసు ఒక డేటాబేస్లో ఒక టేబుల్కి మ్యాప్ అయి ఉండాలా. ఏ టేబుల్కి మ్యాప్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఇక్కడికి వచ్చేసి కింద టెస్ట్ కనెక్షన్ కొట్టండి. డేటాబేస్లో ఇప్పుడు ఏ టేబుల్ కనెక్ట్ అయింది, PR_others. ఓకేనా.
ఎందుకు ఇప్పటి వరకు కూడా మనం టేబుల్ కాన్ఫిగరేషన్ చేయలేదు, రైట్? టేబుల్ కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా పిఆర్ అండర్స్కోర్ అదర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి కాన్ఫిగర్ సోర్స్ అంటున్నాం కదా, ఈ కాన్ఫిగర్ సోర్స్ చేసుకున్నప్పుడు మనకి డేటాబేస్ టేబుల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఎలా క్రియేట్ అవుతాయో చూపిస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రాపర్టీస్. ఎప్పుడు కమిట్ చేస్తున్నాము, ఎప్పుడు సేవ్ చేస్తున్నాము, ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేని ప్రాపర్టీస్, ఓకేనా? బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది. సో వీటిలో మనకి ఇంకో 2 ప్రాపర్టీస్ కూడా యాడ్ అయినాయి. ఇప్పుడు స్టేట్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్. వీటిల్లో మనం క్రియేట్ చేసినప్పుడు కీస్ ఏంటి అని అడుగుతుంది. నాకు స్టేట్ కీనే, డిస్ట్రిక్ట్ కీనే. ఎందుకు ఈ 2 కీస్? స్టేట్ నేమ్ రిపీట్ అవ్వదు, డిస్ట్రిక్ట్ నేమ్ రిపీట్ అవ్వదు. మేబీ టౌన్ నేమ్ అక్కడ రిపీట్ అవ్వచ్చు, కానీ స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వదు. సో ఇవి 2 నేను ఏం చేస్తున్నాను, కీస్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఇది కీస్ క్రియేట్ చేసుకుని నేను సబ్మిట్ కొడితే ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్ అనేది ఈ క్లాస్కి మ్యాప్ అవుతుంది. ఓకే, సో ఆ టేబుల్లో కూడా ఇవి 2 మీరు కీస్గా డిఫైన్ చేస్తున్నారు. ఓకేనా? సో సబ్మిట్. ఇప్పుడు ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ క్లాస్ అనేది ఏ టేబుల్కి మ్యాప్ అయిందని చెప్పడానికి 2 వేస్ ఉంటాయి. 1 వే కాదు, ఇప్పుడు 2 వేస్ ఉంటాయి. ఓకే, సో యాక్షన్స్లోకి వెళ్ళండి, షో డేటాబేస్ ఇన్ఫర్మేషన్. సో ఈ కస్టమర్ డేటాలో, ఓకేనా, ఈ కస్టమర్ డేటాలో మనకి ఈ టేబుల్ క్రియేట్ చేసింది. ఓకేనా? ఈ టేబుల్ నేమ్ ఇది, ఈ క్లాస్. ఓకే, సో అగైన్ మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. క్లాస్లో అగైన్ ఇప్పుడు మనం పిఆర్ అండర్స్కోర్ అదర్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ కొత్త టేబుల్ ఏదైతే కొత్తగా క్రియేట్ అయిందో అది రావాలి. చూసారా? ఈ కొత్తగా ఏదైతే క్రియేట్ అయిందో అది వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డేటాబేస్లో మనం క్రియేట్ చేస్తున్నాం. బట్ మన క్లాస్లో లేవు కాబట్టి ఇలా వస్తాయి. బట్ ఇవి వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ కానీ ఉంటే మీరు కన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సపోజ్ నేను క్రియేట్ చేసిన నేమ్ ఏంటి, స్టేట్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్. అవి ఇక్కడ కానీ వస్తే డేటాబేస్లో ఉన్న కాలమ్స్కి ఇక్కడ ఉన్న నా ప్రాపర్టీస్కి సింక్ లేనట్టు. ఓకేనా? సో ఈవెన్ దో ఇక్కడ నేను ప్రాపర్టీస్ చేసిన డేటాబేస్లో నుంచి నాకు డేటా తీసుకురాదు ఆ కాలం. సో ఇప్పుడు ఈ స్టేట్స్కి, డిస్ట్రిక్ట్కి నేను డేటా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సపోజ్ యాడ్ రికార్డ్ కొట్టి చేయొచ్చు. పక్కన కొడితే ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. ఓకే, సో దెన్ మనకి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి దీంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొడితే మీకు ఒక ఎక్సెల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో మనకి కావాల్సినవన్నీ ఇవి 2 కాబట్టి ఇవి 2 మర్చిపోతాం. ఇవన్నీ నేనేం చెప్పాను, ఎవరు క్రియేట్ చేశారు, ఇప్పుడు క్రియేట్ చేశారు, ఆ డేటా మొత్తం వస్తుంది. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. నేను సేవ్ చేసుకున్నాను. ఒకసారి సేవ్ చేసి నేను ఇంపోర్ట్ చేస్తాను. ఈ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ యాడ్ చేయాలా, లేకపోతే డిలీట్ చేయాలా, లేకుండా
యాడ్ ఆర్ అప్డేట్ చేయాలి. సో నేను ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తాను, అప్డేట్ చే ఆల్రెడీ సేమ్ రోస్ అంతా అప్డేట్ చేస్తాయి, లేదంటే యాడ్ చేస్తాయి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫైల్ని. సో దెన్ నెక్స్ట్, ఈ నెక్స్ట్ కొట్టినప్పుడు మనకి ఏంటంటే ఆ ప్రాపర్టీస్ అన్ని చూపిస్తాయి, ఏ ప్రాపర్టీస్ దీనిలో మ్యాప్ ఉన్నాయి, ఎక్సెల్లో ప్రాపర్టీస్ దీనికి ఏం మ్యాప్ ఉన్నాయని చూపిస్తుంది. ఈ రెండు కూడా ఈ టార్గెట్ ఫీల్డ్స్ మ్యాప్ అయ్యింది. ఓకేనా, సో దెన్ నెక్స్ట్ మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ వ్యాలిడేషన్ కొడితే మనకి సిస్టమ్ ఎక్సెల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, అందులో ఎన్ని వ్యాలిడ్ రోస్, ఎన్ని ఇన్వాలిడ్ రోస్, ఇది కూడా మనకి చూపిస్తుంది. అంటే మనకేంటంటే ఒక్కసారి మనం ఇంటీజర్ క్రియేట్ చేసి మనం టెక్స్ట్ వాల్యూ ఇచ్చామనుకో, ఎర్రర్ త్రో చేయాలి కదా. సో అలాంటి సినారీస్లో మీకు ఇన్వాలిడ్ రోస్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏమంటుంది అది, మనకి వ్యాలిడ్ రోస్ ఏమన్నా 5 రోస్ అని ఉంటుంది. సో మనం 5 రోస్ని ఇంపోర్ట్ చేయాలి. సో కంటిన్యూ ఇంపోర్ట్. సో 5 రోస్ అనేది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసేస్తుంది. సో ఫినిష్, డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇదేంటి, స్టాటిక్ డేటా, అందుకని మనం ఇలా చేస్తాం. కేసు నుంచి ఏదన్నా డేటా వస్తుంటే డైనమిక్గా మనం యాక్టివిటీస్ని రాసుకొని కానీ డేటా ట్రాన్స్ఫార్మ్స్ని రాసుకొని కానీ మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం, ఇలా ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ డేటా టైప్ క్రియేట్ చేసినప్పుడు మనకి డేటా పేజెస్ కూడా క్రియేట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఒకటి సేవబుల్ డేటా పేజ్ క్రియేట్ అవుతుంది, ఒకటి లుకప్ డేటా పేజ్ క్రియేట్ అవుతుంది, ఒక లిస్ట్ డేటా పేజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే మీకు ఆ లిస్ట్ డేటా పేజ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ షో ఇన్ యాప్ ఎక్స్ప్లోరర్ అంటే ఇక్కడ మీకు ఆ క్లాస్ ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో మనకి ఈ డేటా మోడల్లోకి వెళ్ళండి, డేటా పేజెస్. సో స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ లిస్ట్ ఉంది కదా, దీనికి నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 5 to 6 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 6 రికార్డ్స్ కూడా డీ పేజ్ అనేది రిట్రీవ్ చేయాలి మనం. సో ఎంత కౌంట్ వచ్చింది, మొత్తం రిజల్ట్స్ కౌంట్ ఎంత ఉంది, 5 అనేది. ఓకే, ఈ 5 అనేది కూడా ఎక్కడ ఉంటుందంటే మనకి పీఎక్స్ రిజల్ట్స్లో ఉంటుంది. అంటే పేజ్లో చూపించడం కదా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఎలా చూపిస్తాము, ఒక పేజ్ లిస్ట్ ప్రాపర్టీలో చూపిస్తాము. ఇక్కడ రిజల్ట్స్ అన్ని పిఎక్స్ రిజల్ట్స్ అంటారన్నమాట. డీ పేజెస్ వాడినప్పుడు బై డిఫాల్ట్గా పిఎక్స్ రిజల్ట్స్లోకి మీ డేటా వస్తుంది. పిఎక్స్ రిజల్ట్స్ అనేది ఒక పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. ఓకే, డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్ నేమ్. ఓకేనా, అలాగా ప్రతిదీ మనకి ఒక 5 రికార్డ్స్ వచ్చేసాయి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చూసాం ఈరోజు క్లాస్లో, కేస్ టైప్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, డేటా టైప్స్ అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాం. ఇంతకుముందు చెప్పింది కూడా అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసింది, మళ్ళీ మనం ఒకసారి ప్రాక్టీస్ చేసాం. సో దెన్ అగైన్ విల్ మూవ్ టు యాప్ స్టూడియో. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు మీరు క్రియేట్ చేసిన కేస్ టైప్స్, డేటా టైప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఓకేనా. సపోజ్ ఇప్పుడు మీరు దీంట్లో ఉన్న ఒక 100 కేసెస్ క్రియేట్ చేశారు టెస్టింగ్ పర్పస్, అవన్నీ రిమూవ్ చేయాలి అంటే మేనేజ్లోకి వెళ్ళండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, డిలీట్ కేస్ టైప్, డిలీట్ కేసెస్ అని. డిలీట్ కేస్ టైప్ క్లిక్ చేయద్దు, మీరు రాసిన కోడ్ అంతా వెళ్ళిపోయింది. ఆ క్లాస్లో మీరు ఏదైతే క్రియేట్ చేస్తుంటారో, క్లాసెస్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లోస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు,
ఇది కొట్టిన వెంటనే అది ఏం చేస్తుందంటే ఆ కేస్ టైప్ రూల్ డిలీట్ చేస్తుంది. కేస్ టైప్ రూల్ చేస్తుంటే క్లాస్ ఒకటే వేస్ట్ కదా మనకి. క్లాస్ని రిమూవ్ చేస్తుంది. క్లాస్ని రిమూవ్ చేస్తుంటే అది ఒక ఎర్రర్ పుట్టుద్ది అనమాట. క్లాస్లో ఆల్రెడీ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, నువ్వు రిమూవ్ చేయలేవని. సో క్లాసెస్ ఇన్స్టాన్స్ అన్ని డిలీట్ చేసుకొని నీ క్లాస్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో మీరు రాసిన కోడ్ అంతా ఎగిరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ డిలీట్ కేసెస్ ఆప్షన్ మట్టుకే యూజ్ చేయండి. డిలీట్ కేస్ టైప్ యూజ్ చేయొద్దు. మీకు ఇంకా కావాలనుకుంటే అసలు ఈ ఆప్షన్ జోలికే వెళ్ళదు. ఓకే, ఈ ఆప్షన్ జోలికే వెళ్ళదు. ఎలా డిలీట్ చేయాలి కేసు అనేది మనం ఒక యాక్టివిటీ రాస్తున్నాం. ఓకేనా? ఒక డైనమిక్గా ప్రతి దానికి కూడా వర్క్ అయ్యేలాగా మనం ఒక యాక్టివిటీ రాస్తున్నాము. దాని నుంచి మీరు యూజ్ చేసుకుని డిలీట్ చేయండి. బట్ ఈ ఆప్షన్స్ యూజ్ చేయకూడదు. ఓకేనా? అంటే జస్ట్ చెప్తున్నాను, నేను ఆప్షన్ ట్రై చేద్దామో ట్రై చేస్తాను కదా. సో అసలు దీని జోలికే వెళ్ళదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం మేబీ సెక్షన్లో రెఫర్ చేయాల్సిన కంట్రోల్ గురించి డిస్కస్ చేద్దాము. లేదు అంటే మనం ఫ్లోస్ గురించి కానీ ఫ్లోస్లో ఉన్న డిఫరెంట్ షేప్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కేస్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ రెండు టాపిక్స్లో ఒకటి స్టార్ట్ చేద్దాం మండే రోజు.